అంటే ఏమవుతాయి అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పరిస్థితులు మన ఆధీనంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి కదా. ఎంతమందికి వెళ్ళాయి నాకైతే తెలియదు, కానీ నేనైతే క్లారిటీగా చెప్పగలను, ఒక్కడు మాత్రం చెప్పగలను. మన లైఫ్లో తెలుసుకున్నా కూడా తెలియని పరిస్థితిలో అంటే ఇప్పుడు మన క్రైస్తవ జీవితం కానీ అది ఎలాంటిదైనా కూడా నీవు దేవునితో ప్రార్థన లేని సమయాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ నీవు దేవుని పట్ల ఒక ఆలోచన, అంటే నా దేవుడు చూస్తున్నాడు అన్న ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క 50-60 వెళ్తున్నాను స్పీడ్లో. అంటే ఈ స్పీడ్ అనేది ఎంపీహెచ్ పర్ అవర్. దీన్ని చూసుకుంటే కేఎంపీహెచ్లో చూసుకుంటే 20 డిఫరెన్స్ వస్తుంది, అంటే 70. అంటే ఇప్పుడు మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళాం అనుకో, ఇది 90, 80. అంటే మన పరిస్థితులు మన చేతిలో ఉన్నంత వరకే. కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి. అంటే ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే, ఏంటలే ఎవరు చూస్తారులే, మన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవునితో ఒక ఒక బాండింగ్, అంటే అది ఎలా అంటారంటే ఒక రిలేషన్షిప్ అనేది నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, అది నీకు ఎలాంటిదైనా, అది ఏ పరిస్థితి అయినా, అది ఏదైనా కూడా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నా జీవితం ఎలా ఉంది, క్వశ్చన్ మార్క్లో ఉంది. అంటే కొన్నిసార్లు ఏమైంది అంటే పరిస్థితులకి మించి మన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే మన నాలెడ్జ్తో, మన ఎక్స్పీరియన్స్తో, మన ఆలోచనలతో, నీకు తెలిసిన జ్ఞానంతో తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంది అంటే, నీవు దేవుని దగ్గర పరిస్థితిని పెట్టినప్పుడు ఆ పరిస్థితిని దేవుడు అదుపు చేయలేడా? అంటే గాలిని, నీళ్ళని అన్నిటినీ అదుపు చేయగల దేవుడు నీ పరిస్థితిని అదుపు చేయలేడా? చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నా జీవితం ఎలా ఉంది అని వాక్యం తీసినప్పుడు ఆ వాక్యం నీకేమైందంటే వెలుగుగా ఉంటుంది. ఈ డెసిషన్ కొంతమంది తీస్తారు, ఈ వాక్యం చూస్తున్నప్పుడు అరే అయిపోయింది, పరిస్థితి అయిపోయింది అంటే ఏదో ఒకటి తీస్తారు. అదేంది ఏదో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా బైబిల్ ఓపెన్ చేస్తారు, ఏదొస్తే చదువుతూ ఉంటారు. కానీ అట్లా కాదు. ఒక పద్ధతితో, క్రమముతో నువ్వు ఎప్పుడైతే చదువుతావో అది నీది ఎలాంటిదైనా, ఏ పరిస్థితి అయినా దేవుడు చేయగలడు, మార్చగలడు. కానీ నీవు మార్చలేడన్న డౌట్ నీదే ఉండాలంటే, అంటే కొన్నిసార్లు మార్క్స్ వార్త 11, 23, 24 ఉంది. ఆ మార్క్స్ వార్త 11, 23, 24 ఏం చెప్తుంది? ఆ కొండను తీసి నీళ్ళలో మహాసముద్రంలో పడేయాలని నీవు నమ్మకపోతే దేవుడు ఎలా అంటే నీకే డౌట్ ఉన్నప్పుడు, నీకే సందేహం ఉన్నప్పుడు, అంటే ఏమంటారంటే అది నీ విశ్వాసం. మన యొక్క జీవితం విశ్వాస జీవితం. అందుకని అంటది క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంటే అది సౌభాగ్యమైన జీవితం ఎప్పుడు నీ జీవితంలో విశ్వాసం. జీవితంలో కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, నీ పరిస్థితికి మించి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, అది నాది కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా పరిస్థితి కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, నా వాక్యం, నా దేవుడిచ్చిన నా వాక్యము, ఆ వాక్యము నాది. అంటే నీ వాక్యం తీసుకున్నప్పుడు నీకని నీవు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, నీకని నువ్వు అనుకుంటావో, నీకని నువ్వు ఎప్పుడైతే ఓన్ చేసుకుంటావో, ఆ ఓన్ చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే దేవుడు సమస్తము సమకూడి నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి గొప్ప కార్యములు చేస్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు. కానీ చేసి మళ్ళీ దేవుడి మీద నెట్టేస్తుంటారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ యాడమ్ అండ్ ఈవ్. ఆదాం అవ్వల దగ్గర నుంచి అది స్టార్ట్ అయిందండి. ఆదాం అవ్వల దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే, అవ్వను అడిగినప్పుడు ఎందుకు తినిపించావు అన్నప్పుడు, ఆదాంను అడిగినప్పుడు ఎందుకు తిన్నావు అన్నంటే, నీవిచ్చిన స్త్రీ అంటే అవ్వ మీద నెట్టేశాడు. అందుకనే మనకి ఈజీగా అది ఎప్పటి నుంచో సాతాను గడికి ఏంటంటే అదొక ఆయుధం అనమాట. వేరే వాళ్ళ మీద నెపం వేసేస్తారు. నెపం అది ఎలాంటి నెపం అంటే, నేను చేయలేదు, నాకు అవసరం లేదు, నా పరిస్థితి బాగాలేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుడు కార్యం చేయలేడని నీకు సందేహం రానప్పుడు ఏమైందంటే, నేను చేయలేదు, సాతానుడు ఇలా ప్రేరేపించాడు. అంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలా? ముందు నీవు ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే,
దేవుడు నడిపిస్తాడు, విడిపించగలడు, నడిపించగలడు, బలపరచగలడు, కాపాడగలడు. అంతేగాని నీ జీవితంలో అది ఎలాంటిదైనా, ఏ పరిస్థితి అయినా, అది ఏ ప్రభావం అయినా నీ జీవితంలో జరగాలంటే కావాల్సింది ఏంటంటే దేవుని పట్ల ఆలోచన. అంటే వాక్యం తీసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాక్యం తీసేసుకుంటాం, అది ఓన్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. చాలా మంది క్రైస్తవులు అప్లై చేయరండి. వాళ్ళ హృదయంలో చాలా మంది దాచుకుంటారు, చాలా మంది కంఠస్థం చేస్తారు కదా. కానీ కంఠస్థం చేస్తే సరిపోద్దా? నీ జీవితంలో దేవుని వాక్యం కంఠస్థం చేస్తే సరిపోద్దా? కాదండి. ఆ కంఠస్థం నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటున్న హృదయం అనే పలక మీద రాసిన ప్రతి వచనం నీవు అప్లై చేస్తున్నావా లేదా? అప్లై చేయకపోతే వృధానే కదండి. ఎందుకంటే నువ్వు అప్లై చాలా మంది చేస్తారు, చాలా మంది చదువుతారు, కానీ అది అప్లై చేయకుండా ఉండేవాళ్ళు అనేకులు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు అప్లై చేయాలి. యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడైతే అప్లై చేస్తావో, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ ఆలోచన అయినా, అది ఏ తలంపైనా దేవుడు కార్యం చేయగలడు, దేవుడు నడిపించగలడు, దేవుడు విడిపించగలడు, దేవుడు కాపాడగలడు. కానీ నీవు చేస్తున్న పనిలో ఏదైనా, అది ఎలాంటిదైనా కూడా నీవు విజయం సాధించాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఈ బ్రేక్స్ ఉందండి, ముందు ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ని మనం గుద్దకుండా ఉండాలంటే బ్రేక్ వేయాలి. నీవు కూడా లైఫ్లో, అది నీ జీవితంలో వాక్యము లిమిట్స్ పెడుతుంది. లిమిట్స్ ఎలాంటి లిమిట్స్ అంటే, నువ్వు ఇచ్చే ఆ లిమిట్స్ అంటే వాక్యపరమైన లిమిట్స్. అంటే నీవు వాక్యాన్ని చదివి నీవు ఓన్ చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యం నీవు కలిగి ఉన్న లిమిట్స్. అంటే ఆ వాక్యం మాత్రమే, ఆ వాక్యం ఎక్కడి నుంచో రాలేదు. ఫలానా పాస్టర్ గారు చెప్తే కాదండి. నీవు పాస్టర్ గారు చెప్పినా, అది ఎంత పెద్ద స్వార్థికుడు చెప్పినా, స్వార్థ గాయకుడు చెప్పినా, పెద్ద పెద్ద అంతర్జాతీయ స్వార్థికులు చెప్పినా, అంతర్జాతీయ వర్ధమానం చెప్పే వాళ్ళు చెప్పినా, నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, నీవు జీవితంలో, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలంటే నీవు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని, నీవు వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. వాక్యాన్ని ఆచరణలో పెడితేనే కదండి నిజమైన విశ్వాసము. వాక్యంలో ఆచరణలో పెడితేనే కదండి గొప్ప కార్యం జరిగేది. నీవు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో వెళ్తున్నావు, అది జరగాలి అంటే, ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, నా ముందున్న బండిల్ని నేను గుద్దకుండా ఉండాలంటే నేను బ్రేక్ అప్లై చేయాలి. ఈ బ్రేక్ అప్లై చేయకుండా నేను ఎంత వెళ్ళినా ఉపయోగం లేదు. అందుకని అంటున్నాడు, ఒకనొక సమయంలో నీ పరిస్థితి మారాలంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగేయాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో ఉండాలంటే నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీవు ప్రతి ఒక్కటి ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన తర్వాత నీ పరిస్థితి మారాలంటే నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీవు ఆ వాక్యాన్ని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదురుగా లారీ ఉందండి, వెనక ఎవరు వస్తున్నారో తెలియదు, కానీ దేవుడు మిర్రర్స్ అనేది ఇచ్చాడు. ఈ బ్రేక్స్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తావో, నీవు అది ఎలాంటిదైనా, ముందు ఒక ఆయన ఉంటాడు, నీవు క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళాలి, అతన్ని దాటాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గేర్ దించుకోవాలి. గేర్ దించుకొని, ఎప్పుడైతే అంటే గేర్ దించడం ఏంటంటే బైబిల్ వాక్యాన్ని ఒకటి పట్టుకొని ఆగి, నీవు కొన్నిసార్లు ఆ స్పీడ్ని నువ్వు అందుకోలేవు. ఆ స్పీడ్ని నువ్వు అందుకోవాలి అంటే నువ్వు చేయవలసింది గేర్ దించాలా. గేర్ దించిన తర్వాత ఆర్పిఎం పెరుగుద్ది. ఆర్పిఎం పెరిగిన తర్వాత నువ్వు థ్రోటల్ ఎప్పుడైతే ఇస్తావో, అది ఏ కార్యమైనా నీ జీవితంలో జరగాలంటే నీవు చేయవలసిన ఎలా దాటావు ఇప్పుడు అంటే, ఎదురుకున్నాడు, ఎదురు నుంచి పక్కకు రాకుండా ముందుకు వెళ్ళగలిగామంటే దానికి ప్రాముఖ్యమైనది నీవు బైబిల్ వాక్యం పట్టుకోవాలి. బైబిల్ వాక్యం ఎప్పుడైతే నీవు పట్టుకుంటావో దేవుడు గొప్ప కార్యం చేయగలడండి. ఇప్పుడు అతను మళ్ళీ వెళ్తాడు, కానీ మళ్ళీ అతను చేయాలంటే క్రైస్తవ జీవితం కూడా కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, కొన్ని డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు చేయలేని పరిస్థితి ఉంటాయి. నీవు అది చెయ్యాలి అంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు నీ క్రైస్తవ జీవితంలో అది ఎలాంటిదైనా నీ గమ్యానికి నువ్వు చేరగలవు. గొప్ప కార్యంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. షలోమ్, గాడ్ బ్లెస్ యూ.